రికన్సిలేషన్ అనగా సమాధానపడుట, ప్రభువుతో వారికి ఉన్న ఆ వైరమును సరిచేసుకొనుట, ప్రభు అయిన యేసు రక్తములో కడగబడుట అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. కాబట్టి ఈ యొక్క 40 రోజుల్లో అనేక మంది వారి యొక్క జీవితమును పరీక్షించుకుంటారు. వారి యొక్క క్రియలను బట్టి ప్రభు చేయబోతున్న అనేకమైన మరి పనిష్మెంట్స్, జడ్జిమెంట్స్ వారి మీదకి రావాల్సి ఉన్నాయి. కాబట్టి వాటిని ఒప్పుకుంటూ సరి చేసుకుంటూ ఆ విధమైన చర్యలు వారి మీద పడకుండా సరి చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ప్యూరిఫికేషన్ అనగా పాపములు ఒప్పుకొని ప్రభు అయిన యేసు రక్తములో కడగబడుట, వారు తిరిగి రెన్యూ అవుట అనగా తిరిగి నూతనమైన జన్మతో ప్రభుతో సరి చేసుకొనుట అనేది ఈ యొక్క యాష్ వెడ్నెస్డే నుండి ప్రారంభము చేసుకుంటారు కొద్దిమంది. అయితే ఈ 40 రోజుల్లోనే పశ్చాత్తాపము, 40 రోజుల్లోనే ప్రభువుతో సరి చేసుకుంటూ ప్రభువును హత్తుకొనుట కాదు. రికన్సిలేషన్ విత్ ద గాడ్ ఈజ్ నాట్ at all in 40 days, but in all the days of our life must be followed. కాబట్టి మనము బ్రతికి ఉన్నంత కాలము మన ప్రభువుతో సరి చేసుకోవాలి, మన ప్రభువుతో సమాధానముగా ఉండాలి. అంటే మన యొక్క అంతరంగ జీవితము పరిశుద్ధంగాను పవిత్రంగాను పాపములు ఎప్పుడూ దాచుకోకుండా ఒప్పుకొని కడగబడిన స్థితిలో ఉంటేనే అది సరైన విధానము అవుతుంది. అందువల్ల ప్రభు అంటున్నాడు యోవేలు 2:11 చివరి భాగంలో, ఆ దినము బహుభయంకరము అనగా జడ్జిమెంట్ వచ్చే దినము. ఆ జడ్జిమెంట్లకి మనము తాళలేము. తాళగలవాడు ఎవడున్నాడు, ఎవడు లేడు. ద లార్డ్ షల్ అట్టర్ హిస్ వాయిస్ బిఫోర్ హిస్ ఆర్మీ, for his camp is very great, for he is strong that executeth his word. For the day of the Lord is great and very terrible. Who can abide it? కాబట్టి అంత గొప్ప దేవుని యొక్క గర్జన ముందు, ఆ యొక్క తీర్పు ముందు, ఆ వెంజన్స్ ముందు ఎవరు